కాఫీ. ఇది నాకు, ఇది మా ఆయనకి. యాండి, ఇదిగో కాఫీ. ఏమే నీ ప్రేమంతా కలిపి తయారు చేసావా కాఫీ? ఏమైందండి? షుగర్ ఎక్కువైందా? షుగర్ ఎక్కువైతే బానే ఉండేది, సాల్ట్ ఎక్కువైంది. అయ్యయ్యో, ఉండండి, ఇప్పుడే వెళ్ళి మంచి ఫ్రెష్ కాఫీ షుగర్ ఎక్కువేసి తీసుకొస్తాను. మళ్ళీ సాల్ట్ వేసి తగలేయకు, నీ మతిమరుపు మంట. ఆహా, మీకు లేదా మతిమరుపు? టాబ్లెట్లు వేసుకుని వేసుకోలేదంటారు, సరుకులు తెమ్మంటే మర్చిపోతారు. ఇద్దరం కలిసి పార్కుకి వెళ్తే నన్నొక్కదాన్ని పార్కులో వదిలేసి ఇంటికి వచ్చేస్తారు. ఇది కాదా మతిమరుపు? ఏంటే రెచ్చిపోతున్నావు? ఏదో మేనత్త కూతురు కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావేంటి? ఆహా, అందుకే మేం కూడా మేనమామ కొడుకని ఊరుకుంటాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. ఔషధానగరిలో ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయం. ఏంటో అన్నీ కలిపి రాసేశాడు. విశ్వవిద్యాలయం అంటే బడి, ఔషధ నగరి అంటే ఏంటి? అదేమైనా ఊరేమో. సర్వమంగళ మాంగళ్యే. ఏమే, ఎవరైనా బెల్లు కొట్టారా? లేదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. కోడలు పిలుస్తున్నట్టుంది, చూడు. కోడలింట్లో లేదుగా. హర్ గో టు టెంపుల్. హర్ గో టు టెంపుల్ కాదే నీ మొహం, షీ వెంట్ టు టెంపుల్ అనాలి, అది సంగతి. మర్చిపోయాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి. ఏమే, ఎదురింటి శ్యామల వచ్చిందా? ఎదురింటి శ్యామల రాలేదు. అయినా మీకు శ్యామలతో ఏం పని? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. ఏమే, నీతో హాల్లో ఎవరు మాట్లాడుతున్నారు? నా పిండాకుడు మాట్లాడుతోంది. అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? లేరండి. ఏమండి, ఎవరైనా పూజ మధ్యలో బ్రేక్ తీసుకుంటారు, మీరేంటి బ్రేక్స్ మధ్యలో పూజ చేస్తున్నారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ. త్వరగా రండి, ఆకలేస్తుంది. టిఫిన్ రెడీ అయ్యింది. అవును, నేను టాబ్లెట్ వేసుకున్నానా? టాబ్లెటా? టేబుల్ మీద లేదు కాబట్టి మీరు వేసుకునే ఉంటారు. ఏమిటో, మీకు ఈ పార్కిన్సన్స్ వచ్చినప్పటి నుంచి నేను పార్కు కూడా వెళ్ళటం మానేశాను. అంత తలరాత. త్వరగా రండి. వస్తున్నాను లేవే, వస్తున్నా. అమ్మయ్యా. ఏమండి, ఈరోజు ఆఫీస్లో అంతా ఓకేనా? పర్వాలేదు. ముందు కాస్త ఈ మంచినీళ్ళు తాగండి, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఏముంది, మీ నాన్నకేమో హాలుసినేషన్ ప్రాబ్లము, మీ అమ్మకేమో ఎల్జిమర్స్ ప్రాబ్లము. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది కరువైందండి. మీరేంటి మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వస్తారు, కానీ వాళ్ళిద్దరిని ఇంట్లో ఉండి చూసుకోవాల్సింది నేనే కదా. ఓకే, నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఏమండి, అత్తయ్య గారేమో మావయ్య గారికి సరిగ్గా టాబ్లెట్ ఇవ్వటం లేదండి, మర్చిపోతున్నారు. మావయ్య గారేమో ఒకసారి టాబ్లెట్ వేసుకున్నా మళ్ళీ ఇవ్వమని అడుగుతున్నారు. ఆయనకేమో ఆవిరి టాబ్లెట్ ఇస్తేనే వేసుకోవడం అలవాటు. ఏం చేయాలి చెప్పండి? నేను మాట్లాడి చెప్తాను. ఈ మధ్యన వాళ్ళిద్దరూ ప్రతి చిన్నదానికి కొట్టుకోవడం అలవాటు చేసుకున్నారండి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను నెక్స్ట్ విజిట్లో డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అడిగి చూస్తాను, కొంచెం ఓపిక పట్టు. 6 నెలలుగా ఓపిక పడుతున్నానండి, ఇంకా నాకు ఓపిక లేదు. అయితే నేను చేయమంటావు? ఉద్యోగం మన ఇంట్లో కూర్చోమంటావా? మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు మాత్రం సొల్యూషన్ కావాలండి. దీనమ్మ జీవితం, ఇంటికన్నా ఆఫీసే బెటర్గా ఉంది. వెళ్ళండి వెళ్ళండి, రేపటి నుండి ఆఫీస్లోనే ఉండండి. నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు, మీ అమ్మ, మీ నాన్న హ్యాపీగా ఉండండి, ఓకేనా? అది కాదు జ్యోతి, మరిద్దరం ఏదో చేద్దాం. చూడండి, డెడ్ లైన్ 10 days. ఆ తర్వాత మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏం బెదిరిస్తున్నావా? ఏమైనా చేసుకో, నీ ఇష్టం. హాయ్ శ్రావ్య, ఎలా? హాయ్ జ్యోతి, నేను బాగున్నాను. ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇదే నా బెంగళూరు నుండి రావటం? అవునే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ కి వచ్చాను. కూర్చోవే, కాఫీ తెస్తాను, అలా బయటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంట్లో అవన్నీ అయిపోయాయి. రాక వచ్చావు, కాస్త కాఫీ తెస్తాను, ఉండవే. అలాగే, నీ ఇష్టం. కొంచెం ఇవ్వు. ఇంకేంటే విశేషాలు? ఎప్పుడే పెళ్ళి? అప్పుడేనా? కాస్త లైఫ్ ఎంజాయ్ చేయని.
ఒసేయ్ 5 సంవత్సరాలైంది నాకు పెళ్ళయి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఎంజాయ్, నాకు ఈ లైఫ్ బాగుంది. కానీ పెళ్లి చేసుకోవాలి కదా, పేరెంట్స్ ఫోర్స్ చేయట్లేదా? వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, ఇంకొక 4 ఏళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తా అని. పార్టీస్, పబ్స్, డిస్కోస్, లాంగ్ డ్రైవ్స్. పెళ్ళయ్యాక ఇవన్నీ పుష్ కాకి. ఎందుకలా అంటావు? సరే, నువ్వు ఫ్రాంక్ గా చెప్పవే, పెళ్ళయ్యాక నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానే. పెళ్ళయ్యాక ఉత్సాహం పోయి ఆయాసం మిగిలిపోయింది. దీనికి కారణం చెప్పమంటావా? చెప్పవే, ఎంతో మంది కపుల్స్ ని చూసుంటావు కదా. పెళ్లికి ముందు ప్రేమ కరగని ఐస్ క్రీమ్ వంటిది, అదే పెళ్ళయ్యాక ప్రేమ కరిగిపోయిన ఐస్ క్రీమ్ వంటిది. ఆశలు ఆనందాల ప్లేస్లో బరువులు బాధ్యతలు పెరిగిపోయాయి. ఆశలు అడియాసలైపోయాయి. ఇట్ డిపెండ్స్. మొగ్గుణ్ణి ముడేసుకోవడంలోనే మజా వస్తుంది. ఏమోనే, నాకు ఆ టెక్నిక్స్ పెద్దగా తెలియవు. కొంచెం తెలుసుగా, నాలెడ్జ్ పెంచుకోవాలమ్మా. నన్ను మించిపోతావు. పెళ్ళైనా నీ ఫ్రెండ్స్తో మాట్లాడు. మా ఆయన కంటే ముందుగా మా అత్తగారిని మా మావయ్య గారిని ప్రశాంతంగా ఉంచితే చాలేవే. ఏమైందే? మన ఫోన్లో చెప్పా కదా, ఇంట్లో అత్తయ్య మావయ్య వాళ్ళ మెమరీ ప్రాబ్లం వల్ల ఒకటే గొడవలు, సాడ్ ఎన్విరాన్మెంట్. పోనీ మా ఆయనకు చెప్దామంటే అస్సలే షార్ట్ టెంపర్ మొగుడు. ఏం చేయాలో తెలియక చేస్తున్నాను. ఈ మధ్యన విసుగొచ్చి పుట్టింటికి వెళ్ళిపోతానని కూడా బెదిరించానే. అది కరెక్ట్ కాదు జ్యోతి. ప్రాబ్లం నుంచి పారిపోకు, అది సునామీ అవుతుంది ఫ్యూచర్లో. ప్రాబ్లంని చూసి మనం భయపడకూడదు, మనని చూసి ప్రాబ్లం భయపడాలి. నేనొచ్చాను కదా, ఏదో ఒకటి చేస్తా. మీ ఆయనతో నీతో మాట్లాడాలి. ఓకేవే, అలాగే చేద్దాం. మా ఆయనతో మాత్రమే మాట్లాడినా నాకు ఓకే. నీ బ్యాచిలర్ బుద్ధులు ఇంకా పోలేదన్నమాట. చూడు జ్యోతి, మీ ఆయన మీ అమ్మా నాన్నని ఎలా అభిమానంగా గౌరవంగా చూసుకుంటున్నారు, అలాగే నువ్వు మీ అత్తగారిని మామగారిని చూసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడు. నేను ఉన్నాను మీకు అనే భరోసా వాళ్ళకి కలిగించు. వాళ్ళకి మందులతో పాటు మానసిక ప్రశాంతత పెరిగే పనులు చేయాలి. వాళ్ళు కూడా లాస్ట్ 1 year దాకా బాగున్న వాళ్ళే. ఏజ్ వల్ల వచ్చిన కంప్లైంట్స్ ఇవి. వాళ్ళతో ఓపెన్గా ఫ్రీగా మాట్లాడు. ఇవి చిన్న విషయాలా కనబడతాయి, కానీ ఫాలో అవుతే మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. మా ఆయనకు యాక్షన్ ఐటమ్స్ ఏమీ లేవా? కిషోర్ గారు, వీకెండ్స్లో మీరు కూడా కొంత టైం స్పేర్ చేయండి. వాళ్ళకి మంచి కొడుగ్గా భరోసా కలిగించండి. అప్పుడు అందరూ హ్యాపీస్. డన్ శ్రావ్య. డన్ అండి. గుడ్. మీరిద్దరు కలిసి వాళ్ళని కొట్టుకోకుండా చూడాలి. శ్రావ్య, డన్ అండి. జ్యోతి, ఈ రోజు నుంచి మనిద్దరం కలిసి అమ్మ నాన్నని బాగా చూసుకుందాం. ఓకే నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా? ఆఫీస్ వర్క్లో బాగా బిజీ అయిపోయి మీతో టైం స్పెండ్ చేయడం మానేశాను నాన్న. కానీ ఒక మంచి ఫ్రెండ్ ద్వారా నేను జీవితంలో ఎంత పడిపోయానో నాకు అర్థమైంది నాన్న. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాన్న. సారీ అమ్మా, ఏమనుకోవద్దమ్మా. అత్తయ్య గారు, మీ మందులన్నీ నేనే ఇస్తాను. మీరు మావయ్య దెబ్బలాడుకోవద్దు. మీకు వయసు వల్ల వచ్చిన మార్పే కానీ ఇది ఏ అనారోగ్యమూ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం, అందరము హ్యాపీగా ఉందాం. నాన్న, జ్యోతి కూడా మీ కూతురు లాంటిది నాన్న. చాలా సంతోషంరా బాబు. మేం కూడా సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాం. థ్యాంక్స్ థాంక్స్ నాన్న. రా. మీ ఇద్దరినీ చూసుకునే మేం బ్రతుకుతున్నాము.